ఆ పిల్ల వస్తుంది. కళ్ళు మూసుకో. నువ్వు కూడా మూసుకో మరి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా పిల్ల? నీ పేరేమిటి? పెళ్ళయిందా? రాములు, ఇది ఏం చెప్పం? కొంగ చెప్పం. చేపల కోసమేనా? నీకెందుకు, నువ్వు పోరా. ఎవరో తెలుసుకుంటే గురువు గారికి చెబుదామని. చేత తిరుగును జపమాలిక, నోట తిరుగును నాలిక. చేత తిరుగును జపమాలిక, నోట తిరుగును నాలిక. మనసు తిరుగును పలుదిక్కులా, మనసు తిరుగును పలుదిక్కులా. ఓ స్మరణమాయిక నీవెక్కడా, ఓ స్మరణమాయిక నీవెక్కడా. వినరా కబీరు మాట, అది నిన్ను నడిపించే బాట. వినరా కబీరు మాట, వినరా కబీరు మాట. కబీరయ్య, కబీరయ్య, నువ్వెప్పుడు ప్రేమ ప్రేమ అని చెబుతావే, ఆ ప్రేమ అంటే ఏమిటో మాకు కాసిన తీవ్రంగా చెప్పవా? ప్రేమే లేని శరీరం, శరీరమా కాదు శ్మశానం. ప్రేమే లేని శరీరం, అది శరీరమా కాదు శ్మశానం. అది ప్రాణం లేకనే ఊపిరి పీల్చే కొలిమి తిత్తితో సమానం. వినరా కబీరు మాట, అది నిన్ను నడిపించే బాట. ఏమండి, దాహంగా ఉంది, కొద్దిగా నీళ్లు. దోశలు పట్టండి. తమ గురువు గారు? మా తండ్రి గారే, కబీర్ దాస్ గారు. నేనెంత తప్పని చేశాను? ఒక మ్లేచ్చుడి కూతురి చేతి నీళ్ళు తాగానా? దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చిత్తం పరిశుద్ధమైతే ప్రాయశ్చిత్తం అక్కరలేదు. నీరు నిర్మలమైనదే. మనస్సులో మలినం ఉంటే అది మలినంగానే కనబడుతుంది. తామెవరో కాని తమరిని చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. నీవన్న మ్లేచ్చుణ్ణి నేనే బాబు. నీలో మ్లేచ్ఛత్వం కాదు, స్వచ్ఛత కనబడుతోంది. మరి ప్రాయశ్చిత్తం? మాది సద్బ్రాహ్మణ వంశం. ప్రాయశ్చిత్తం నా కోసం కాదు, మా తండ్రి గారి కోసం, మా బంధువర్గం కోసం. నేను కాశీ విద్యాపీఠం కులపతులు, విద్వత్ పరిషత్ సభాపతులైన మహదేవ భట్టు గారి కుమారుణ్ణి. నా పేరు హరదేవ భట్టు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే బ్రాహ్మణ్యం వారిని వెలివేస్తుంది. ఎవరు బ్రాహ్మణుడు? భుజాన తాడు వేలాడినంత మాత్రాన బ్రాహ్మణుడైతే ఆ నూతి గిలక కూడా బ్రాహ్మణుడే. ఎప్పుడూ తాడు వేలాడుతూనే ఉంటుంది. మీ తల్లిగారికి యజ్ఞోపవీతం ఉందా? మీ నాయనమ్మ గారికి యజ్ఞోపవీతం ఉందా? యజ్ఞోపవీతం ధరించనంత మాత్రాన శూద్రులైతే మీ తల్లులు కూడా శూద్రులే కదా. అటువంటి తల్లులు కన్నా మీరు బ్రాహ్మణులెలా అవుతారు? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మానందమే బ్రాహ్మణత్వం. అమ్మా కమాలి, శంకర భగవత్పాదుల వారి శ్లోకాన్ని ఒక్కసారి వీరికి వినిపించు. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేన భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పలతో మనం చిన్నారుల్ని ఆశీర్వదిద్దాం. మరి కబీర్ చెప్పిన సత్యం గొప్ప సత్యం. ప్రేమే లేని శరీరం, ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి 2 మాటల్లో. ప్రేమే లేని శరీరం అంటే ఈ శరీరం ఉంది, దానిలో ప్రేమ లేదు, అది శరీరము కాదు శ్మశానం. అంటే మాంసం తినేది ఏమవుతుంది? అది శ్మశానం అవుతుంది. ప్రేమే లేని శరీరం, అది శరీరము కాదు శ్మశానం. పైగా దేంతో పోల్చాడు చూడండి, ప్రాణం లేని ఊపిరి కొలిమి తిత్తి వంటిదంట. అంటే కొలిమి తిత్తి ఉంటుంది కదా, అది మన బాడీ ఒకటే అని తేల్చిపారేశాడు ఆయన. ఎంత దారుణమైన మాట అన్నారు కబీరు. చెప్పలు కొడదాం కబీర్కి. కనుక ప్రేమ అంటే ఇక్కడ అర్థం, నిన్న గురువు గారు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ప్రేమ లేదు గేమ లేదు అంతా ఫ్రెండ్షిపే అన్నారు. ఆయన ఆ రోజుల్లో గురువు, ఈయన ఈ రోజుల్లో సద్గురు అయిన పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సత్యాన్ని స్పష్టంగా చెప్పేవాడే సమర్థ సద్గురువు. మరి ప్రపంచం ఏమైనా కానీ నేను చెప్పాలనుకున్న సత్యాన్ని స్పష్టంగా సత్యాన్ని చెప్పేవాడు సద్గురు. 3 రకాలుగా మన గురువులు ఉన్నారు, గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు. గురువు అంటే స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, మీరు మన టీవీ పెడితే రోజు వచ్చేవాళ్ళు అందరూ గురువులు. చక్కటి పారమార్థిక విషయాలు చెప్తూ ప్రజల్ని జ్ఞానం వైపు తిప్పేవాళ్ళు గురువులు. చాలామందికి డౌట్ ఉంటుంది, మా గురువు గారు ఎప్పుడు మాంసం మానమని చెప్పలేదండి, మీ గురువు గారు ఏంటని చెప్తారు అంటారు. మీకు ఈ డౌట్ అంతా ఇప్పుడు క్లియర్ అయిపోద్ది. గురువు, సద్గురువు, సమర్థ సద్గురువు 3 రకాలు ఉన్నారు ఇక్కడ. గురువు ఎప్పుడు కూడా మాంసం మానండి లేకపోతే అట్లా ఉండండి ఇట్లా చెప్పరు, పారమార్థిక విషయాలు చెప్తారు, అంతవరకే. భగవంతుని మార్గం వైపు తిప్పుతారు, అంతమించి ఇంకేముండదు. కాపాడేవాడు భగవంతుడే అని చెప్తాడు. కొన్ని రోజులు గురువు దగ్గర ఉండి వాడికి అన్వేషిస్తూ ఉంటాడు, సత్యం దొరకదు, ఏదో రోజు ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అప్పుడు సద్గురువు దగ్గరకు వస్తాడు. సద్గురు నిర్మోహంగా చెప్తాడు, నిన్నెవడా రక్షించేది, నువ్వే రక్షించుకోవాలని చెప్తాడు. వాడే సద్గురు. సత్యాన్ని స్పష్టంగా చెప్పేవాడు సద్గురు. మాంసం మానని చెప్పేవాడే సద్గురువే పిరమిడ్ మాస్టర్లో. అయితే మరి సద్గురు అనగానే దెబ్బలు పడతాయి, అందులో సందేహం లేదు. మరి చక్కటి బాల్య కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇంకొక నిమిషంలో. మీకు ఒక సంఘటన చెప్తాను, ఎంత నిజమో మీరే తెలుసుకోండి. ఒక ఆమె ఒక గురువు దగ్గరికి వెళ్ళింది. గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు మా అమ్మాయికి క్యాన్సర్ చచ్చిపోద్దండి అని ఏడ్చేసింది. అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా, ఇదిగో ఈ ఊపిది కొంచెం వేసుకో, ఈ అష్టోత్తరం చెయ్యి, ఆయన ఏదో చెప్పాడు, ఆయన తెలిసింది. కొన్నాళ్ళు చేసింది, ఏమి నయం కనపడలా. సద్గురు దగ్గరికి వచ్చింది. అంటే ఎవరి దగ్గరికి? పత్రిజీ దగ్గరికి వచ్చింది. గురువుగారు ఎలా పడుకొని ఉన్నారు. అయ్యా మా అమ్మాయి క్యాన్సర్ చచ్చిపోద్దండి అని బోర్ని ఏడ్చింది. గురువుగారు ఆమె ఇంకెలా చూసి, నువ్వు కూడా చచ్చిపో, పని అయిపోద్ది అన్నాడు. ఆమె స్టన్ అయిపోయింది. దట్ ఈజ్ సద్గురు. అర్థమైందండి? సద్గురు సత్యాన్ని స్పష్టంగా చెప్తాడు. అలాంటి సద్గురు సాంగత్యం దొరకటమే మనం చేసుకున్న పుణ్యం, అదృష్టం. మీరు చూసుకోండి, కావలసిన సత్యాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ మాస్టర్స్ అందరూ కూడాను ఆ సద్గురువుల సమక్షంలో మనం సత్యాన్ని నేర్చుకుంటున్నాము. కానీ సద్గురు చిన్న తేడా ఉంటుంది గురువుకి సద్గురు. గురువు అంత దూరంలో కూర్చోబెడతాడు, మిమ్మల్ని అంటుకోడు. అంటుకుంటే ఎనర్జీ పోద్దని వాళ్ళ భయాలు వాళ్ళవే. సద్గురువు పక్కన కూర్చోబెట్టుకుంటాడు, భుజమే చేయేస్తాడు, తాను నేను నువ్వు ఒక్కటే అని చెప్తాడు. ఆ సద్గురువులే షిరిడి సాయి, పత్రిజీ, ఓషో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. వాళ్ళలో కబీర్ కూడా ఒకళ్ళు. మరి సత్యాన్ని చెప్పిన సద్గురువుకి ఖచ్చితంగా సొసైటీ నుంచి వ్యతిరేకత వస్తుంది, అయినా కానీ సత్యం ఎప్పటికీ నిలుస్తుంది. అది మనం మరొక సందేశంలో తెలుసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో కబీర్ని ఆహ్వానిద్దాం. ఈ రోజు ఎంతో సుదినం. అన్నదమ్ముల్లాగా మీరందరూ కలిసి వస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుని బండంటావా? విగ్రహాన్ని రాళ్ళంటావా? కళ్ళు నెత్తికెక్కి కాజుమూలాన్ని ఖాతరు సేవా? అంతా రామమయం. వీడితో మాట్లాడి కొట్టాడు. చచ్చాడు. పదండి భాయ్. చందుకి గట్టిగా చప్పట్లు.
ఈ మానవుల మూర్ఖుల వీరిలో స్వార్థం చిహ్వచాపల్యం ఉన్నంత వరకు మాయలోనే భ్రమిస్తారు. వీరి ద్వారా కార్యాలు సాధించుకుంటా. అమ్మా అమ్మా జగన్మాత, ఆది పరాశక్తి, మాత 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 మాత, రాలేవు, నువ్వు రాలేవు. నీకు శక్తి లేదు, నువ్వు శక్తిహీనురాలివే. దమ్ముంటే రా రా, నీ శక్తి ఏంటో చూపు. రా రాయే.